వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. రైతులను వైసీపీ దగా చేసింది. జగన్ సర్కార్పై చంద్రబాబు తీవ్ర విమర్శలు. కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? రేవంత్ సర్కార్ను ప్రశ్నించిన కేసీఆర్. కాంగ్రెస్ మేనిఫెస్టోకి ఏమైనా విలువుందా? రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 14 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఏలేటి. మోదీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం. కాంగ్రెస్ అధికారులకు వస్తే కుల గణన చేస్తామన్న ఖర్గే. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తోంది. లిక్కర్ కేసులో సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు. పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీ నినాదంతో కాంగ్రెస్ 2024 లోక్సభ ఎన్నికల యుద్ధ భేరి మోగించింది. పేదల సంక్షేమం, యువతకు ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, మహిళల సాధికారత వంటి కీలక సూత్రాలపై కాంగ్రెస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలో విడుదల చేశారు. యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్గా 5 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రజలకు ఎన్నికల వేళ వాగ్దానం చేసింది. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సంసిద్ధతను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా విస్తృత చర్చల ద్వారా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. కాంగ్రెస్ గతంలో అభివృద్ధి చేసిందని, మళ్లీ అధికారంలోకి రాగానే అభివృద్ధి కొనసాగిస్తామని, దేశవ్యాప్తంగా కుల ప్రాతిపదికన జనగణన చేస్తామని ఖర్గే స్పష్టం చేశారు. పేద మహిళలకు ఏడాదికి ₹1,00,000 అందిస్తామని, కిసాన్ న్యాయ్ పేరుతో రైతులను ఆదుకుంటామని, కనీస మద్దతు ధర చట్టం తీసుకొస్తామని, విద్యార్థులకు ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామని, రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ ప్రకటిస్తామన్నారు. అవినీతి పరులు బీజేపీలో చేరుతున్నారని, దీనికి కారణం ప్రధాని మోడీ రాజకీయ ఫైనాన్స్ గుత్తాధిపత్యాన్ని నియంత్రించాలనుకోవడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ మేనిఫెస్టోను దేశ ప్రజలే రూపొందించారని, ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ కేవలం లిఖిత రూపం ఇచ్చిందని చెప్పారు. వేలాది మందితో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేశామని తెలిపారు. हम गारंटी जो भी दे रहे हैं, हम चंद स्टेट में करके दिखाए हैं. हिमाचल में करके दिखाए हैं, कर्नाटक में करके दिखाए हैं, तेलंगाना में करके दिखाए हैं. जहाँ कहीं भी हमारी सरकार है, और राजस्थान में भी हमने कई नई चीज़ें की, वहाँ भी करके दिखाए हैं. तो ये हम जो कहते हैं, मैं पहले ही कहा, वो हम करते हैं. और हम डरते नहीं करने के लिए. हमारा कितना भी नुकसान हो, लेकिन गरीबों के लिए हम करते रहते हैं. ये हमारा पहले से कार्यक्रम है. పాంచ్ న్యాయ్తో పాటు 25 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. వీటిలో రైతు రుణమాఫీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ రద్దు, ఉపాధి హామీ పథకం కింద రోజుకు ₹400 వేతనం, ఎలక్టోరల్ బాండ్స్పై విచారణ, పెగాసెస్, రాఫెల్పై విచారణ, రైల్వే ఛార్జీల తగ్గింపు, వృద్ధులకు టికెట్లలో రాయితీ, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు వంటి పలు వాగ్దానాలు ఉన్నాయి. యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. అగ్నివీర్ స్కీమ్ రద్దు చేయడంతో పాటు పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేస్తామని ప్రకటించింది. చైనాతో సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరిస్తామని, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్రం హోదా కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మహిళలకి రిజర్వ్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 1,00,000 జీతంతో పేదలకు ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. బేషరతుగా నగదు బదిలీ కింద ప్రతి పేద భారతీయ కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 అందించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించుతున్నట్లు కాంగ్రెస్ వివరించింది.
ఆర్ఎస్ఎస్, బీజేపీ, ప్రధాని మోదీ వ్యూహాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగాల్లో అదానీ గుత్తాధిపత్యం వహిస్తుంటే ప్రధాని మోదీ ఈడీ, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలను వినియోగించుకొని రాజకీయ ఫైనాన్స్లో గుత్తాధిపత్యం సాధించారని రాహుల్ ఆరోపించారు. అవినీతి పరులంతా బీజేపీలో చేరుతున్నారని దుమ్మెత్తిపోశారు. मगर जो राजनीति में आज हो रहा है वो क्लियर है. सब पार्टीज को नरेंद्र मोदी, ईडी, सीबीआई इन इंस्टीट्यूशंस को कैप्चर करके फाइनेंशियली मोनोपोली बना रहे हैं अपनी. और चुनाव के बाद रियलिटी है कि ये जो फाइनेंशियल मोनोपोली बड़ी इंटरेस्टिंग चीज है, क्योंकि सारा इंफॉर्मेशन किससे एक्सटॉर्शन किया है, किसको कॉन्ट्रैक्ट दिया है, कॉन्ट्रैक्ट देने के बाद उसने कितना पैसा दिया है, वो पूरी ब्लूप्रिंट इलेक्टोरल बॉन्ड्स में लिखी हुई है. तो नरेंद्र मोदी जी ने आज नहीं तो कल ऑपोजिशन को पूरी चार्जशीट, प्रूफ शीट इलेक्टोरल बॉन्ड्स के थ्रू पकड़ा दी है. तो इसीलिए थोड़ा टेरर हो रहा है उनको, इसीलिए नंबर निकला है 400 पार. इसलिए ये महाराष्ट्र में हमारे नेता ले जा रहे हैं, हरियाणा में सब जगह हमारे नेता ले जा रहे हैं, क्योंकि इनको लग रहा है कि भैया अगर 400 पार नहीं 180 हो गई, 160 हो गई, 140 हो गई तो नैया पार हो जाएगी. కాంగ్రెస్ దేశం ఎదుర్కొంటున్న దాదాపు అన్ని ముఖ్య సమస్యలకు మేనిఫెస్టోలో సమాధానం ఇచ్చేందుకు యత్నించింది. అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలు చేస్తే కాంగ్రెస్ భవిష్యత్తుకు డోకా ఉండదు. తుక్కుగూడ సభ కాంగ్రెస్ కు కలిసొచ్చింది. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో 10 ఏళ్ల నాటి పూర్వ వైభవాన్ని చాటింది. ఈ సెంటిమెంట్తోనే తుక్కుగూడ వేదికగా పార్లమెంట్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది హస్తం పార్టీ. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకరవానికి సిద్ధమైంది. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆ పార్టీ అదే జోష్తో దేశంలోనూ విక్టరీ కొట్టాలన్న కుతూహలంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ సభ కలిసి రావడంతో అదే వేదిక నుంచి ప్రచారాన్ని షురూ చేయనుంది. దేశ ప్రజలను ఆకట్టుకునేలా జనజాతర పేరుతో ఈ సభను నిర్వహిస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సభకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. తుక్కుగూడ సభ వేదిక నుంచి కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనుంది. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అమలు చేసే స్కీంలను ప్రత్యేకంగా విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ల విస్తరణ, హైదరాబాద్ నుంచి అన్ని పట్టణాలకు రైళ్ల సంఖ్య పెంపు, భద్రాచలానికి స్పెషల్ ట్రైన్లు, సైనిక్ స్కూళ్ల ఏర్పాటు, మైనింగ్ యూనివర్సిటీ, జిల్లాలను పారిశ్రామిక కారిడార్లు, మూసీ నది ప్రక్షాళనను, కేంద్రం నుంచి స్పెషల్ ఫండ్ వంటి అంశాలు ప్రధానంగా మేనిఫెస్టోలో ఉంటాయంటున్నారు పీసీసీ నేతలు. జనజాతర సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది హస్తం పార్టీ. ఈ మేరకు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తూనే 10 లక్షల మంది టార్గెట్ గా జన సమీకరణపై ఫోకస్ పెట్టింది. అందులో ప్రధానంగా 1,00,000 మంది మహిళలను వేదిక ముందు వరుసలో కూర్చోపెట్టి తాము అమలు చేస్తున్న 6 గ్యారెంటీలకు థ్యాంక్స్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం వంటి గ్యారెంటీ స్కీంలతో మహిళలు సంతోషంగా ఉన్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే తెలంగాణ ఎన్నికల్లో 6 గ్యారెంటీల హామీ ప్రజల్లోకి దూసుకెళ్లినట్టుగానే లోక్సభ ఎన్నికలకు ఇచ్చే 5 గ్యారెంటీలు దేశంలో అన్ని మూలాలకు, అన్ని వర్గాలకు వెళ్తాయని కాంగ్రెస్ హైకమాండ్ బలంగా నమ్ముతోంది. 60 ఎకరాల మైదానంలో జనజాతర సభ జరగనుంది. వాహనాల పార్కింగ్ కు సుమారు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇక ఈ సభకు పార్టీ అగ్రనేతలు తరలి వస్తుండటంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు ఎలాంటి లోట్లుపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెప్టెంబర్ 17న విజయ్ భేరి పేరుతో ఇక్కడి నుంచే సమరశంఖం పూరించింది కాంగ్రెస్. ఈ సభ వేదిక నుంచి సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను ప్రకటించి వారి విశ్వాసాన్ని చురుగ్గొని భారీ విజయాన్ని సాధించారు. దీంతో
దీంతో తుక్కుగూడ తమకు కలిసి రావడం సెంటిమెంట్ గా భావిస్తూ జనజాతర సభను నిర్వహిస్తుంది. మరి అసెంబ్లీ ఎన్నికల మాదిరి దేశంలోనూ కాంగ్రెస్ విక్టరీ కొడుతుందా? సెంటిమెంట్ నమ్ముకున్న అగ్రనేతల ఆశలు ఫలిస్తాయా అన్నది తెలియాలంటే ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఏపీలో ప్రతిపక్ష కూటమికి అసంతృప్తులు తలనొప్పిగా మారాయి. అధినేతల తీరుపై గుర్రుగా ఉన్నారు ఆశావాహులు. దీంతో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. అయితే కొందరు సైలెంట్ అవుతున్నా మరికొందరు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య స్వామీజీ పరిపూర్ణానంద తీరు టీడీపీ నేతలను కలవరపెడుతోంది. ఏపీలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఓ కొలిక్కొచ్చింది. పొత్తులో భాగంగా 31 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలు ఇవ్వాల్సి రావడంతో చాలా మంది టీడీపీ సీనియర్లకు నిరాశ మిగిలింది. తీవ్ర అసంతృప్తిలో ఉన్న వారంతా ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో హైకమాండ్ బుజ్జగింపుల చర్యలకు పూనుకుంది. కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంటే మరికొన్ని చోట్ల మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు పొత్తుల్లో భాగంగా టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లో బీజేపీకి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. ఒకవైపు టీడీపీ సీట్లు త్యాగం చేసి బాధపడుతుంటే మరోవైపు బీజేపీ నేతల తీరు ఇబ్బందిగా మారుతోంది. బీజేపీ నుంచి టికెట్ ఆశించిన పరిపూర్ణానంద స్వామి స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో బీజేపీతో పాటు టీడీపీలో కలవరం మొదలైంది. హిందుత్వ వాదంలో స్వామీజీ ముందంజలో ఉంటారు. హిందూ మతం కోసం పరితపిస్తుంటారు. ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉండడంతో ఆయన బీజేపీకి కరెక్ట్ అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు స్వామీజీ. అది సాధ్యం కాకపోవడంతో కనీసం అసెంబ్లీ సీటుకైనా తన పేరు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కానీ బీజేపీ అధిష్టానం స్వామీజీ డిమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. టికెట్ కేటాయించకుండా లైట్ తీసుకుంది. బీజేపీ హైకమాండ్పై ఆగ్రహంగా ఉన్న స్వామీజీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధేశ్వరిని కలిసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. హిందూపురం లోక్సభ స్థానంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారని ట్విస్ట్ ఇచ్చారు. అయితే హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ నేత బీకే పార్థసారథి, అసెంబ్లీ స్థానం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ ఎలాగైనా అనంతపురం జిల్లాలో సత్తా చాటాలని భావిస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య హిందూపురం సరిహద్దు ప్రాంతంతో పాటు హిందుత్వ భావజాలం కలిగి ఉండడంతో స్వామీజీ ఓట్లు భారీగా చీల్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ కలవరంలో పడింది. బీజేపీ అధిష్టానం వాళ్ళు ఎంతవరకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు? ఖచ్చితంగా వాళ్ళు నన్ను పిలిపించి మాట్లాడాల్సి వస్తుంది, విరమణకో లేకపోతే ఇంకో దానికో. అప్పుడు ఒకవేళ నన్ను విరమించుకుంటే బాగుంటుందని నన్ను నచ్చజెప్పారనుకోండి, నేను వేయబోయే 7 అడుగులకి మాత్రం నేను విరమణ చేయను. అది మాత్రం మీకు ప్రమాణం చేస్తాను. ఒకవేళ అంటే నాకు వాళ్ళని బాధ పెట్టడం నాకు లక్ష్యం కాదు. ఎందుకంటే నాకు మోడీ గారు ఈ దేశానికి ప్రధానిగా ఇంకా కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మోడీ గారి ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నాను. నాకు బీజేపీ ఒక తల్లి లాంటిది. మా అమ్మని నేను బాధ పెట్టను కదా. మా అమ్మ ఒక మాట నింది, నువ్వు సన్యాసి అవ్వాలని. అయ్యాను. నాకు అలాంటిది ఇప్పుడు వాళ్ళ మీద కూడా నాకు అలాంటి ఆప్యాయత ఉంది, ప్రేమ ఉంది. ఓ ఎమ్మెల్యే కూర్చోవాలని కాదు కదా. ఈ 7 నా సంకల్పాలు. నా సంకల్పాలు మీరు చేసేది, మనకు ప్రమాణం చేయండి. బీజేపీ అధిష్టానం వాళ్ళు ఎంతవరకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు? ఖచ్చితంగా
ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను విచారించేందుకు సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇదే కేసు వ్యవహారంతో తిహార్ జైల్లో ఉన్న ఆమెను సీబీఐ విచారించనుంది. ఇప్పటికే 100 కోట్ల కుంభకోణంలో కవిత ప్రధాన పాత్ర పోషించారని ఈడీ ఆరోపిస్తున్న తరుణంలో సీబీఐ విచారణలో ఎలాంటి నిర్ణయాలు వెలుగులోకి రానున్నాయి, ఏ విషయాలపై సీబీఐ ప్రశ్నించనుంది, దర్యాప్తు ఏ మలుపు తిరగనుందన్నది హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులు, సంచలన విషయాలు వెలుగు చూస్తుండగా ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా తిహార్ జైల్లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవితను విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. కవిత విచారణకు అనుమతి కోరుతూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్కు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా అందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. అయితే విచారణకు ఒక్కరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి సూచించింది కోర్టు. మహిళా కానిస్టేబుల్ సమక్షంలోనే విచారించాలని షరతు పెట్టింది. అలాగే విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల అవినీతి జరిగిందని, ఈ స్కామ్లో కవిత ప్రధాన పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ముట్టచెప్పడంపై కవితను సీబీఐ విచారించనుంది. అలాగే బుచ్చిబాబు ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా కూడా ఆమెను ప్రశ్నించనుంది. భూముల కొనుగోలు విషయంలోనూ విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్లో హైదరాబాద్లోని కవిత నివాసంలోనే సీబీఐ అధికారులు ఆమెను 3 రోజుల పాటు విచారించారు. ఆ తర్వాత విచారణకు హాజరు కాలేదు కవిత. తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందని, అది తేలే వరకు విచారణకు హాజరు కానని తెలిపింది. ఇప్పుడు రెవెన్యూ కోర్టు అనుమతితో వచ్చే వారమే సీబీఐ ఆమెను ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంది. విచారణ అనంతరం సీబీఐ మరో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే కేసులో గత నెల 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. 10 రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. విచారణ ముగియడంతో ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కవితను ప్రశ్నించేందుకు ప్రత్యేక పిటిషన్ వేసి అనుమతి తీసుకుంది సీబీఐ. మరోవైపు కవిత తన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 9 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ కొనసాగనుండగా బెయిల్ పిటిషన్పై విచారణ చేసిన న్యాయస్థానం తీర్పును ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఇక బెయిల్పై జరిగిన విచారణలో కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వరాదని వాదించింది ఈడీ. బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఇప్పటికే ఆమెకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించింది. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని వివరించింది. అయితే కవిత తన కుమారుడి పరీక్షలు ఉన్నాయని, తాను దగ్గరుండాలంటూ బెయిల్ పిటిషన్ వేసింది. ఇలాంటి పరిణామాల మధ్య సీబీఐ కూడా రంగంలోకి దిగడంతో కేసు ఎలాంటి మలుపు తిరగనుంది, దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి రానున్నాయన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచిన సైనిక్ స్కూళ్ల నిర్వహణను ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల పరం చేస్తున్నారా? సైనిక్ స్కూళ్లకు మతం రంగు పులుగుతున్నారా? సిబిఎస్ఈ, ఐసీఎస్ల సిలబస్ మార్చేందుకు ఓ పద్ధతి ప్రకారం ప్రయత్నించిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు సైనిక్ స్కూళ్లపైన కన్నేసిందా? సైన్యానికి మతం రంగు పులివేందుకు సిద్ధమవుతోందా? అంటే అది నిజమేనని రిపోర్టర్స్ కలెక్టివ్ నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ 14 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాలకు మొత్తం అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న 3 స్థానాల్లో 1 సీటును కూడా తమ వర్గానికి కేటాయించలేదని మాదిగ సామాజిక వర్గ నేతలు భగ్గుమంటున్నారు. మాల సామాజిక వర్గానికి నాగర్ కర్నూల్, పెద్దపల్లి టికెట్లు కేటాయించగా మాదిగ ఉపకులానికి చెందిన కడియం కావ్యకు వరంగల్ టికెట్ కేటాయించారు. దేశంలోనే విభిన్న రాజకీయ నేపథ్యం గల రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ ద్రవిడ పార్టీలైన డిఎంకే, ఏఐడిఎంకేలదే ఆధిపత్యం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు అక్కడ నామ్కే వాస్తే పార్టీలే. 1960 దశకం నుంచి అటు అన్నా డిఎంకేతోనో ఇటు డిఎంకేతోనో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ ఉనికి కాపాడుకుంటోంది.
బీజేపీది అదే పరిస్థితి. అలా పొత్తు పెట్టుకున్న సింగిల్ డిజిట్ తప్ప బొత్తిగా ప్రభావం చూపే పరిస్థితి తమిళనాట లేదు. మోదీ ప్రభ కూడా అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో 1974లో భారత ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించిన కచ్చతీవు దీవి అంశాన్ని వివాదాస్పదం చేసి తమిళ సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు బీజేపీ సిద్ధం కావడంతో హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై యువత ఓటుపై ధీమాతో ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు తమిళనాడు సంసిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు 7 దశల్లో సాగుతున్న తమిళనాడులో మొత్తం 39 నియోజకవర్గాలకు మొదటి దశలోని ఏప్రిల్ 19న నిర్వహిస్తుంది ఎన్నికల కమిషన్. తమిళనాడులోని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, చిన్న చితకా పార్టీలతో కలిపి 790కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా తమిళనాట డిఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు రోడ్ షోలు, భారీ బహిరంగ సభల కన్నా ఇంటింటి ప్రచారం, వ్యక్తిగతంగా ఓటర్లను కలిసి చేసే ప్రచారంపైనే దృష్టి పెట్టాయి. 2019లో డిఎంకే ఆధ్వర్యంలోని కూటమి ఏకంగా 38 స్థానాలను కైవసం చేసుకుంది. డిఎంకే 20, కాంగ్రెస్ 8, సిపిఐ, సిపిఎం చెరో 2 స్థానాలను గెలుచుకున్నాయి. ఈసారి మొత్తం 39 స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహాలు పన్నుతోంది. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో తమిళనాట త్రిముఖ పోటీ జరుగుతోంది. డిఎంకే ఆధ్వర్యంలోని ఇండియా కూటమి, ఏఐఏడీఎంకే కూటమి, బీజేపీ ఆధ్వర్యంలోని మరో కూటమి తలపడుతున్నాయి. గతంలో ఏఐఏడీఎంకేతో జతకట్టిన బీజేపీ ఇటీవల కాలంలో దూరమైంది. ఫలితంగా ఈసారి 3 స్తంభాలాట తప్పడం లేదు. డిఎంకే కూటమిలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఎండిఎంకే, ముస్లిం లీగ్, కమల్ హాసన్కు చెందిన మక్కల్ నిధి మయ్యం వంటి చిన్న పార్టీలు ఉన్నాయి. జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకే చీలిపోయింది. పళనిస్వామి నాయకత్వంలోకి ఏఐఏడీఎంకే వచ్చింది. ఈ కూటమిలో విజయకాంత్ స్థాపించిన డిఎంకే, ఎస్డిఐపి, పురుచి భారతం, ఫార్వర్డ్ బ్లాక్ వంటి పార్టీలు, చిన్న చిరగ పార్టీలు ఉన్నాయి. అన్నాడీఎంకే 32, డిఎండికే 5 స్థానాలు పోటీ చేస్తున్నాయి. ఇక బీజేపీ ఆధ్వర్యంలోని కూటమిలో పీఎంకే, శశికళ బంధువు దినకరన్ పార్టీ, మాజీ సీఎం ఓపన్నీరు సెల్వం, ఇంకా కొన్ని ఏకవ్యక్తి పార్టీలు చేరాయి. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఆధ్వర్యంలో ఘన విజయం సాధించి ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. స్టాలిన్ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమ విజయానికి తోడ్పడతాయని ఆ కూటమి భావిస్తున్నా వరుసగా మంత్రులు అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కోవడం, ప్రభుత్వంపై తీవ్రంగా అవినీతి ఆరోపణలు రావడంతో ఆ కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. అన్నాడీఎంకే చీలికలతో పార్టీ ఇప్పటికీ బలమైన శక్తిగా ఎదగలేకపోయింది. ఎర్రపడి పళనిస్వామి జనాకర్షణ కలిగిన నాయకుడు కాడు. పన్నీరు సెల్వం వంటి నాయకుడికి కాస్త ప్రజల్లో మంచి పేరు ఉంటే అతడిని వెళ్లగొట్టారు. ఫలితంగా ఏఐఏడీఎంకే పార్టీ డిఎంకే కూటమికి ధీటుగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీని కూడా ఏఐఏడీఎంకే దూరం చేసుకోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్. తమిళనాడులో బీజేపీని ఓ బలమైన శక్తిగా తీర్చిదిద్దాలనే చిత్తశుద్ధితో మోడీ కృషి చేస్తున్నారు. ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల కాలంలో విస్తృతంగా తమిళనాడులో పర్యటించి ఎన్నికల షెడ్యూల్కు ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ మొత్తంలో తమిళనాడుకు నిధులు ఇస్తున్నట్లు కూడా మోదీ ప్రకటించారు. బీజేపీకి స్థానికంగా బలమైన నాయకులు లేకపోవడం ఓ లోపం. వన్నియర్ల సామాజిక వర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన పీఎంకేతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కనీసం కొన్ని సీట్లు గెలుచుకునే ఆశతో ఉంది. ఎన్నికల సమయాన వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావించి తమిళంలో సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు మోదీ కచ్చతీవు అంశాన్ని లేవనెత్తారు. ఎన్నికల సమయాన బీజేపీ, కాంగ్రెస్, డిఎంకే పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చెలరేగుతున్నాయి. 1974లో ఇందిరాగాంధీ హయాంలో భారత్, శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించారు. ఆ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ తమిళనాట ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ కొత్త సమస్య మాదిరిగా వివాదం చేసేందుకు రాజకీయం చేస్తోంది. విపక్షాలను కూడగట్టి ఇండియా కూటమిగా ఏర్పరిచి ఎన్నికల సన్నాహానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు కచ్చతీవు కలిసి వస్తుందని బీజేపీ భావించింది.
తమిళనాట డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు పలు దఫాలుగా కచ్చతీవు ఎన్నికల అస్త్రంగా వాడుకున్నాయి. తమిళనాడు, శ్రీలంక జాలరుల మధ్య తరచూ ఘర్షణలకు ఆలవలంగా మారిన కచ్చతీవు వివాదాన్ని పరిష్కరించవలసిందిగా కోరారు. యాభై ఏళ్ల నాడు కుదిరిన ఒప్పందాన్ని తిరిగి తోడడం గాని, అంతర్జాతీయంగా ఇష్యూ చేసి ఆ దీవిని వెనక్కి సాధించడం గాని సాధ్యం కాదన్న విషయం ప్రధాని మోదీకి తెలుసు. తమిళ సెంటిమెంట్ను రెచ్చగొట్టడం ద్వారా 4 ఓట్లు పొందేందుకు బీజేపీ ప్రయోగించిన ఆఖరి అస్త్రంగా కనిపిస్తోంది.